ఏమనుందమ్మా చదవండి. 127వ కీర్తన 3వ అధ్యాయము అందరం చదువుకుందాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. చాలండి. ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుంది? మీలో ఎంతమందికి పిల్లలు ఉన్నారు? చేతులు చూపిస్తారా? ఎంతమందికి పిల్లలు ఉన్నారు? అన్నమ్మగారికి పిల్లలు లేరా? చేయత్తట్లా. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు. మాకు కూడా పిల్లలు ఉన్నారు. ఆత్మీయమైన బిడ్డలు మాకు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అంట. స్వాస్థ్యం అంటే ఏంటండి? ఆస్తి. స్వాస్థ్యం అంటే ఏంటి? ఆస్తి. కుమారులు అంటే దేవుడు మనకిచ్చే ఆస్తి లాంటిదంట. చూడండి, ఇప్పుడు మనకి ఏదైనా ఆస్తి ఉందనుకోండి, ఆ ఆస్తి మనకి చెందవలసింది చెందట్లేదనుకోండి, మనం ఎంత దాని గురించి పోరాడతాం. అలాగే మనం దేవుని సన్నిధిలో పోరాడితే దేవుడు మనకిచ్చే ఆస్తి కుమారులంట. గర్భఫలమేమో ఆయన ఇచ్చు బహుమానము, అంటే కుమార్తెలు ఆయన ఇచ్చు బహుమానము. చూడండి, రెండు శ్రేష్టమైనయే. ఆస్తి శ్రేష్టమైందే, బహుమానం కూడా శ్రేష్టమైందే. మీకు ఏదైనా ఆస్తి ఉందనుకోండి, దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం చెప్పండి. అక్క, రానక్క, నీకు ఒక 2 ఎకరాల పొలం ఉందనుకో, దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటావు. అది నీ బిడ్డలకి అవసరం వస్తుందనో, లేదంటే మేము దాని మీద బ్రతకాలనో ఎంత చక్కగా దేవుడు ఒక ఇల్లు ఇచ్చాడు అనుకోండి, దాన్ని ఎంత చక్కగా కాపాడుకుంటాం. అది స్వాస్థ్యము, దేవుడు మనకి ఈ లోకంలో అనుగ్రహించిన స్వాస్థ్యము. మరి వీటన్నిటికంటే శ్రేష్టమైన స్వాస్థ్యము కుమారులని వాక్యం సెలవిస్తుంది కదా. మరి మనం మన బిడ్డల్ని కూడా అంతే శ్రేష్టంగా కాపాడుకోవాలి. కుమార్తెలేమో మనకి దేవుడు అనుగ్రహించే బహుమానం అంటండి. చూడండి, వాక్యములో, బైబిల్ గ్రంథంలో ఈరోజు నేను మీకు కొన్ని విషయాల్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రపంచ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? వార్తలు ఎంతమంది చూస్తున్నారు? చేతులు చూపిస్తారా? చెప్పండి. ఈ వారంలో ఏం జరిగింది ప్రపంచంలో? ఒక భయంకరమైన సంఘటన జరిగింది కదా. ఎక్కడ? కోల్కతాలో. ఏం జరిగింది కోల్కతాలో? ఒక జూనియర్ డాక్టర్ని ఒకడు, అవి మనం చెప్పుకోకూడదు, కానీ ఇప్పుడు చెప్పకపోతే ఎప్పుడు చెప్తాం? 10 మంది ముందు చెప్పకపోతే, సోషల్ మీడియాలో చాలామంది లైవ్ చూస్తున్నారు, అందరి ముందు చెప్పాలి. మనము చూడండి, మా మందిరానికి ఎందుకు వస్తాం? మనము సరి చేసుకోవడానికి, మనలో ఉన్న లోటుపాట్లు వాక్యము ద్వారా మనము బయలుపరచబడ్డానికి, వాటిని సరి చేసుకోవడానికి మందిరానికి వస్తాం. అంతేగాని మనం సరి చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆశీర్వాదాలు కూడా మన మీదకి కృమ్మరించబడతాయి. దేవుడు మన ప్రవర్తనను మనం సరి చేసుకుంటే దేవుడు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు మనకి అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా మందిరానికి ఏదో దీవెనల కోసమో, ఆశీర్వాదాల కోసమో, లేదంటే దైవజనుల నుంచి ఏదన్నా ఇస్తారనో మనము ఆశించి రాకూడదండి. చూడండి, మనము బాప్తిస్మం పొందాం కదా, బాప్తిస్మం పొందాము, దేవుని చేత రక్షించబడ్డాము. మరి ప్రతి ఆదివారం మందిరానికి ఎందుకు రావాలి? ప్రతి ఆదివారం మందిరానికి ఎందుకు రావాలంటే, మనము రక్షించబడడం అనేది ఒక్కసారే జరుగుతుంది, కానీ పరిశుద్ధపరచబడడం అనేది దినదినము జరుగుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు రక్షించబడినప్పుడు తెల్లని వస్త్రాలు ఇస్తారండి. తెల్లని వస్త్రాలు ఇస్తారా? మీకు ఇచ్చారా మా అమ్మ? రక్షించబడినప్పుడు తెల్లని వస్త్రాలు ఇస్తారు. ఆ తెల్లని వస్త్రాలని నువ్వు అప్పుడు ధరిస్తావు. ఇంకా అప్పుడుతో అయిపోయిందా? వాటిని తీసుకెళ్ళి మురికి పట్టిచ్చేస్తావా? ఆ తెల్లని వస్త్రాలు ధరించుకున్న తర్వాత మనం ఏం చేయాలి? తెల్లని వస్త్రాలు ధరించుకొని ఎక్కడ పడితే అక్కడ
కూర్చోం. ఎక్కడ పడితే అక్కడ, ఏ బురదలో పడితే ఆ బురదలో నడుస్తావా? ఒకవేళ ఆ తెల్లని బట్టలకి ఏదైనా చిన్న మరకంటిన మనం ఏం చేస్తాం? దాన్ని వెంటనే ఉతుకుకొని శుభ్రం చేసుకుంటాం. చూడండి, రక్షణ అనేది ఒక వస్త్రం లాంటిది. పరిశుద్ధపరచుకోవడం అనేది దానిని ఉతుకుకొని జాగ్రత్తగా చూసుకోవడం లాంటిది. రక్షణ పొందితే సరిపోదండి, పరిశుద్ధతని మనము కాపాడుకోవాలి. అప్పుడే మన జీవితంలో మనం దేవునికి నమ్మకమైన వారిగా జీవిస్తాం. ఈరోజు నేను బైబిల్ గ్రంథంలో నుండి మీకు కొన్ని నివ్వెరపోయే విషయాల్ని తెలియపరచాలని, వాక్యము ద్వారా నేను మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. చూడండి, బైబిల్ గ్రంథంలో ఈ దినమందు నేను తల్లిదండ్రుల గురించి, ముఖ్యంగా తండ్రుల గురించి, అది కూడా కుమార్తెలు కలిగిన తండ్రులు ఏ రీతిగా ఉండాలో నేను మీకు కొన్ని సంఘటనలు జ్ఞాపకం చేస్తానండి. మేబీ బహుశా ఈ సంఘటనలు మీకు ఎవరు చెప్పి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇవి బైబిల్ గ్రంథంలో మరుగుపరచబడినాయి. అర్థమైందా? చాలామంది సభల్లో కానీ లేదంటే ఇట్లాంటి మందిరాల్లో కానీ ఎక్కువగా ఈ ప్రస్తావనని తీసుకొని కానీ ఈ దినమంది నేను ఎందుకు ఈ వాక్యాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నానంటే, ప్రపంచ పోకడలు బాగోలేదు, మనందరికీ బిడ్డలు ఉన్నారు కాబట్టి చూడండి, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, బిడ్డల్ని ఎలాగ కాపాడుకోవాలి అనే విషయాల్ని నేను బైబిల్ గ్రంథంలో నుంచి 4 తండ్రుల గురించి చెప్తానండి. ఆ 4లో ఇద్దరేమో బిడ్డల్ని పెంచడంలో విఫలమైపోయిన తండ్రులు, ఇద్దరేమో సఫలమైన తండ్రుల గురించి నేను మీకు చెప్తానండి. వింటారా? శ్రద్ధగా వింటారా? వింటా ఉన్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. మేము వినమన్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. మంచిదండి, మీరు అందరూ వింటారని నేను ఆశిస్తున్నాను. ముందుగా నేను విఫలమైపోయిన తండ్రుల గురించి చెప్తా. అప్పుడు మనం ఓహో విఫలమైపోయారా వీరు, అయితే సఫలం అవడానికి మేము ఏం చేయాలి అనేది మనము తెలుసుకోవచ్చు. విఫలం అవడం అంటే ఫెయిల్యూర్స్ అన్నమాట. ఫెయిల్యూర్ అయిపోయారు వారు తమ కుమార్తెల ఎడల బాధ్యత వహించడం పట్ల ఫెయిల్యూర్ అయిపోయారు. అలాంటి తండ్రులు ఉన్నారు. వారి గురించి మనం ఒకసారి బైబిల్ గ్రంథంలో ధ్యానం చేద్దాం. చూడండి, ఒకసారి ఆదికాండంలోనికి మనము వచ్చినట్లయితే, ఆదికాండము ఆదికాండంలోనికి రండి. అందరికీ బైబిల్స్ ఉన్నాయి కదా. ఆదికాండం ఎక్కడ ఉంటుంది? ఆదిలో ఉంటుంది. ఆదిలో అంటే ప్రారంభంలో ఉంటుంది. ఆదికాండము 34వ అధ్యాయము. నేను ఎక్కువసేపు తీసుకోనండి, కొద్దిసేపు మాత్రమే క్లుప్తంగా మీకు వాక్య సందేశాన్ని అందించి మనము ఈ రోజుల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలో, దేవుడిచ్చిన గర్భఫలమైన కుమార్తెలను ఏ రీతిగా మనము కాపాడుకోవాలో, వాటన్నిటినీ కాపాడుకోవడానికి మన ప్రవర్తనని ఏ రీతిగా సరి చేసుకోవాలో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. 34వ ఆదికాండంలో 34వ అధ్యాయంలో యాకోబు తెలుసు కదండి మీ అందరికీ, చదవండి అమ్మ. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. చూడండి, నా వైపు చూడాలి. ఇంకా ఇక్కడ మీ అందరికీ యాకోబు తెలుసు కదా. ఎవరు ఈ యాకోబు? అబ్రహాము కుమారుడు ఎవరు? ఇస్సాకు కుమారుడు యాకోబు ఏశావు. ఈ యాకోబు చిన్నవాడు కదా, తనని మోసం చేసి అన్నయ్యకి రావాల్సిన దీవెనలన్నీ ఇస్సాకు దగ్గర నుంచి తీసుకొని తన మామ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఉంటాడు కదా, ఆ యాకోబు అనమాట. ఈ యాకోబుకి మొత్తము 13 మంది సంతానం అండి. ఎంతమంది సంతానము? వారిలో ఎంతమంది కుమారులు అంటే 12 మంది కుమారులు. ఎంతమంది కుమారులు చెప్పాలి? ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు. ఆ 12 మంది కుమారులే 12 గోత్రకర్తలు. ఒకే ఒక కుమార్తె. ఎంతమంది కుమార్తెలండి? మొత్తం 13 మంది సంతానం అండి. మన మందిరంలో ఎవరన్నా 13 మంది సంతానం ఉన్న వాళ్ళు ఉన్నారా? ఎవ్వరు లేరు. కానీ ఆ కాలంలో వాళ్ళు బలాఢ్యులు కాబట్టి, బహుభార్యలు ఉండేవాళ్ళు కాబట్టి 13 మంది, 14 మందిని, 20 మందిని కూడా కనేవాళ్ళు. ఇప్పుడు 1 ముద్దు 2
హద్దు అంట, 3 వద్దు. చాలామంది చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే ఒక్కదాంతోనే సరిపెట్టుకున్నాడు. ఒక్క బిడ్డని మేము జాగ్రత్తగా పెంచుకుంటే చాలని ఒక్క బిడ్డతో సరిపెట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు చాలామంది అంతమందిని కనట్లేదు. కానీ ఆ రోజుల్లో బహుభార్యతో ఉండేది చాలామంది బిడ్డలు సంతానము కలిగి. ఎంతమంది సంతానం ఉంటే అంత ఆస్తిపరుడని దాని అర్థం అనమాట. ఎంత ఎక్కువ సంతానం ఉంటే అంత సంపన్నుడు, అంత ఆస్తిపరుడని అర్థమవుతుందా? యాకోబుకి ఇప్పుడు ఎంతమంది చెప్పండి, ఎంతమంది పిల్లలు? మొత్తం 13 మంది పిల్లలు. వాళ్ళలో కుమారులు ఎంతమంది? 12 మంది కుమారులు, ఒకే ఒక్క కుమార్తె. ఆ కుమార్తె పేరు దీనా. ఆమె పేరేంటండి? దీనా. అదిగోండి మన ముందు ఉంది కదా దేనమ్మక్క, అలా అనమాట. ఆ దీనా చాలా చక్కనిదంట. ఎలాంటిది? చాలా చక్కనిదంట. దేనమ్మక్క కూడా చాలా చక్కనిదే. మొదట్లో అంట మా అమ్మగారికి వివాహం అయినప్పుడు ఆవిడంట మా నానమ్మ వాళ్ళ ఇంటికి వస్తూ ఉండేదంట. మా అమ్మ అనుకునేదంట, అమ్మో ఇవి ఎవరు ఈ అమ్మాయి, కొంచెం ఇంత ఎత్తరగా, ఇంత ఎర్రగా బొర్రగా ఉంది, చాలా చక్కగా ఉంది, ఈమెకి పిల్లలు ఎంతమందో ఈమెకి అని అడిగిందంట. అయితే నాకు 3 కుమారులమ్మ, 1 కుమార్తె అని చెప్పిందంట. చెప్పినప్పుడు మా అమ్మ అనుకుందంట, మా అమ్మగారు అప్పటికే ఆమెకు పిల్లలు ఉన్నారు. అమ్మకి అప్పుడు పెళ్ళై కొత్త. చెప్పినప్పుడు అమ్మ అనుకుందంట, ఏమే ఎంత చక్కగా ఉంటుంది కదా, ఏం కూతురు ఇంకెంత చక్కగా ఉంటుందో అనుకుందంట. అనుకొని ఒకరోజు అమ్మ మీ అమ్మాయిని చూపించండి, చాలా రోజుల నుంచి అడుగుతుందని చెప్పి, అమ్మ ఈమె మా అమ్మాయి అని అడుగుతున్నావు కండి. అప్పుడు అమ్మ అనుకుందండి, ఆ హృదయంలో అనుకుందండి, అమ్మ ఈవేంటి ఇంత చక్కగా ఎర్రగా ఎత్తరగా ఉంది, కూతురేంటి అట్లా ఉందని హృదయంలో అనుకుందంట. జోక్గా చెప్తున్నా అండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న దీనా కూడా చాలా చక్కగా ఉండేదంట. అయితే ఈమెం చేసిందంట, ఆ దేశము ఎప్పుడైతే యాకోబు పోరాడి ఆ యబ్బోకు రేవు దగ్గర దేవునితో పోరాడి గెలిచి వ్యాజ్యమాడి వచ్చినప్పుడు, వారు ఒక ప్రాంతమునకు వెళ్ళినప్పుడు, అది అన్ని జనులు ఉండే ప్రాంతం అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ తన గుడారములు వేసుకున్నప్పుడు ఈ కుమార్తె ఏం చేసిందంటే ఆ దేశపు స్త్రీలను చూడడానికి వెళ్ళిందంటండి. ఎక్కడికి వెళ్ళింది? ఆ దేశంలో ఉన్న స్త్రీలు ఎలా ఉంటారో, వాళ్ళు మాలాగే అందంగా ఉంటారా, చక్కగా ఉంటారా, లేదంటే వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూడడానికి ఎక్కడికి వెళ్ళిందంట? ఆ దేశం యొక్క కుమార్తెలను చూడడానికి బయటికి వెళ్ళిందంట. మరి 11 మంది, ఆమెకి 12 మంది అన్నదమ్ములు కదా, ఈ 12 మంది అన్నదమ్ములు ఏం చేస్తున్నారు? కుమారులు ఉన్న వాళ్ళు బహు జాగ్రత్తగా ఈ వర్తమానాన్ని వినాలి. ఈ 11 మంది అన్నదమ్ములు ఏం చేస్తున్నారు? యవన కుమార్తెలారా, మీకు కూడా ఈ వర్తమానం, ఈ దినమందు జరుగుతున్న ప్రపంచంలో జరుగుతున్న సినారియోని బట్టి నేను ఈ వర్తమానాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఈ 12 మంది అన్నదమ్ములు ఉన్నారు కదా, వీరు ఏం చేస్తున్నారు? చెల్లి ఎక్కడికి వెళ్ళిందని అజా కట్టుకోవాలా? ఆజాలే. తండ్రికి అజా ఉందా? తండ్రికి లేదు. తల్లికి ఉందా? తల్లి కూడా ఆజా కట్టుకోలేదు. ఏమేం చేసిందంట? ఆ దేశపు కుమార్తెలను చూద్దామని వెళ్ళిందంట. అంతలోనే ఒక భయానకమైన సంఘటన జరిగింది. రండి ఇంకా 34వ అధ్యాయం 2వ వచనంలో, ఆ దేశము నేలిన హవ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచను. చూసారండి, తల్లిదండ్రులు సంరక్షణలో లేని వాళ్ళు, తల్లిదండ్రుల కనుసైగల్లో లేని ఆడపిల్లల్ని ఈ రోజుల్లోనే కాదు, ఆ రోజుల్లో కూడా ఉన్నదన్నమాట ఇలాంటి సంస్కృతి. వాడేం చేశాడు? ఆ దేశమును ఆ దేశమును ఏలుతున్న ఒక రాజంట, హవ్వీయుడైన హమోరు కుమారుడకు షెకెము అనే ఒక అతను ఈ దీనాన్ని చూసి, ఆమె చాలా అందంగా ఉండటం చూసి ఆమెను మోహించి ఆమెతో శయనించి, అంటే ఆమెతో పాపము చేసి ఆమెని చెరిపాడంట.
ఇదంతా జరుగుతుంది. ఇంతసేపు అయింది, కుమార్తె బయటికి వెళ్ళి తండ్రి పట్టించుకోవాలి కదా, లేదంటే తల్లి పట్టించుకోవాలి కదా, కుమార్తె ఎక్కడికి వెళ్ళిందని వారికి ఆ జాగ్రత్త ఉండాలి కదా, వారి స్పృహలో ఉండాలి కదా. అలా లేకుండా కుమార్తెని వదిలేశారు. ఆ కుమార్తె ఏం చేసింది? ఎక్కడికో తల్లిదండ్రులను అడిగెళ్ళిందో అడగెళ్ళలేదో మరి, ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయింది. ఆ దేశపు రాజకుమారుడు ఆమెను చూసి ఆమెని పాడు చేశాడు. ఎంత అవమానకరమైన సంగతి. ఈ రోజుల్లో ఆడపిల్లలండి ఇట్లానే ఉన్నారు. తల్లిదండ్రులు చెప్తున్నారనుకోండి, అమ్మ పలానా చోటుకు వెళ్ళొద్దు అని చెప్తున్నారనుకోండి, వినట్లా, అక్కడికే వెళ్తామంటున్నారు, అదే చేస్తామంటున్నారు. అలా చేయడం వల్ల ఏమవుతుంది? ఎదుటి వారికి మనము అవకాశం ఇచ్చిన వారమే అయిపోతాం. అమ్మ ఇట్లా ఉండండి, అట్లా ఉండండి అని చెప్తుంటే వాళ్ళకి నచ్చట్లా. ఎందుకని? మంచి వారికి చెడులాగా కనిపిస్తుంది. అందుకే యెషయా గ్రంథంలో ఏమన్నది? మంచి చెడనియు చేదు తీపనియు తీపి చేదనియు చెప్పుకొని వారలారా మీకు శ్రమ. చేదైన మాటలు, అమ్మ నువ్వు అక్కడికి వెళ్ళు, అతనంటే నీకు అతనికి నువ్వంటే చాలా ఇష్టం అంట, అతనికి నీ మీద కన్నుందంట, అతను చాలా ఆస్తిపరుడంట, నువ్వంటే ప్రాణం అంట, నిన్ను ప్రాణంగా ప్రేమిస్తాడంట. ఇట్లాంటి చేదైన మాటలు చెప్తుంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే తీపిగా అనిపిస్తుంది. మంచి మాటలు చెప్తున్నారనుకోండి తల్లిదండ్రులు, అమ్మ అక్కడికి వెళ్ళొద్దమ్మా, వాళ్ళ సాంగత్యము మంచిది కాదమ్మా, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపివేస్తుందమ్మా అని చెప్తుంటే అలాంటి మాటలు ఈ రోజుల్లో బిడ్డలైన వారికి నచ్చట్లా. మరి ముఖ్యంగా ఆడపిల్లలకి. ఇక్కడ ఈ లేయాకి కనిన యాకోబు లేయాకి కనిన ఈ దీనా కూడా ఏం చేసిందంటే ఆ దేశపు కుమార్తెలను చూడాలని వెళ్ళిందండి. అంత పని ఏమొచ్చింది? తర్వాత వాళ్ళు తెలుసుకునేవాళ్ళు కదా, అక్కడ నివసిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ సంస్కృతులు ఏంటో వీళ్ళకి అర్థమయ్యావు కదా. అలా కాకుండా వెచ్చలవిడితనం అనమాట. ఈ రోజుల్లో యవ్వనులు కూడా ఇలాగే తయారయ్యారు. అయితే ఏమైంది? తల్లిదండ్రులకి చెప్పకుండా, అన్నదమ్ములకి చెప్పకుండా వెళ్ళింది. ఆ దేశపు రాజకుమారుడి యొక్క కుమారుడు ఆమెను చూచి మోహించి శయనించి ఆమెని పాడు చేశాడు. ఈ విషయం ఏమైంది? ఆమె అన్నదమ్ములకి తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా అండి? వాళ్ళు వచ్చారనమాట. ఈ అబ్బాయి తరపున వాళ్ళు వచ్చి, ఇదిగోండి నేను ఈ దేశాన్ని పరిపాలించే రాజుని, నా కుమారుడు షెకెము నీ కుమార్తెని చూసి ఆమెని మోహించి ఆమెను శయనించాడు. కాబట్టి మీరు ఒక పని చేయండి, మా కుమార్తెని మీ కుమారులకు తీసుకోండి, మీ కుమార్తెని మా కుమారునికి ఇవ్వండి. అందుకు మేము మీకు చూడండి కట్నం ఇస్తాము. ఇదిగో చూడండి 12వ వచనంలో ఉంటుంది చూడండి, 34:12. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. మేము ఒలియు కట్నమును ఎంతైనా అడుగుడి, మీరు అడిగినంత ఇచ్చేదము. మీరు ఆ చిన్నదాన్ని నాకు ఇయ్యుడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పాను. ఇదిగోండి ఇప్పుడు తండ్రిని వెంట పెట్టుకొని వచ్చాడు ఇతను. ఎవరు? దీనాన్ని చూసి మోహించిన అతను తండ్రిని వెంట పెట్టుకొని వస్తే తండ్రి అంటున్నాడు, ఇదిగోండి మీ కుమార్తెను మాకు ఇవ్వండి. చాలామంది పెళ్ళిళ్ళలో ఓలేది అంటారు. ఒలి అంటే ఏంటా అనుకునేదాన్ని. వాక్యం చదువుకుంటే నాకు అప్పుడు అర్థమైంది. ఓలి అనే మాట బైబిల్లోనే ఉందంట. ఓలి అంటే ఏంటి? కట్నంతో పాటు ఇస్తారా అది? ఆడపిల్లకి పురుషుడంట ఆడపిల్లకి తెచ్చిస్తాంట. అది నాకు తెలీదు. ఒలేదంటే ఒలేంట అనుకునేదాన్ని. వాక్యంలో కూడా ఆ మాట ఉంది. ఇప్పుడు ఇతను వచ్చి అడుగుతున్నాడు, మీ కుమార్తెని మాకు ఇవ్వండి, కట్నం ఎంతైనా అడగండి, మేము మీకు ఇస్తాం. ఒలియు కట్నం ఎంతైనా మేము మీకు ఇస్తాం అన్నప్పుడు ఈ దీనా సహోదరులు ఏం చేశారంటే వారి హృదయంలో ఒక దుష్టమైన ఆలోచన మొదలైంది. ఏమనంటే, ఇదిగోండి మేము ఇశ్రాయేలీలము, మా సంస్కృతి ప్రకారము మా ఆచారం ప్రకారం ఏంటంటే మేము సున్నతి పొందిన వారిని మేము వివాహము చేసుకోవటం మాకు కట్టడా
కాదు. అయితే మీరేం చేస్తారంటే వెళ్ళి మీరు మీ కుమారులందరూ మీ ఇంటి వారందరూ సున్నతి పొందండి, అప్పుడు మా చెల్లిని మీకు ఇస్తామని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనని పన్నాగాన్ని పన్నుతారు. సరేనని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు, కుమార్తె కావాలి, ఇప్పుడు ఆడు మోహించాడు కదా, ఆ అమ్మాయి కావాలని ఆశించాడు, ఇప్పుడు ఆడు ఎంతకైనా తెగిస్తాడు. సరే తల్లిదండ్రులు తండ్రిని మిగతా వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోయి ఒక దినమందు వారు సున్నతి పొంది ఉన్నప్పుడు వారు నీరసంగా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటారు కదా, అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఇదే 34వ అధ్యాయము 25వ వచనం చూద్దాం చూడండి. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో ఇద్దరు అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. వారు హమోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చేత చంపి షెకెము ఇంటి నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయిరి. చూడండి, ఇప్పుడు ఏం చేశారు, యాకోబు కుమారులు హంతకులైపోయారు. యాకోబు కుమారులు ఏమయ్యారు, హంతకులైపోయారు. యాకోబు కుమార్తె అయిన దీనా ఏమో ఒక్కగానొక్క కుమార్తె, ఎంతో అందగత్తె, అలారు ముద్దుగా పెంచుకున్నాడు. ఆమె ఏమో ఒకని చేత చెరపబడింది. ఈ కుమారులందరూ ఏమయ్యారు, హంతకులు అయిపోయారు. ఎవరి కుమారులు, యాకోబు కుమారులు. ఎందుకు ఇంత దుస్థితి అంటే భయము లేదు, దేవుని భయము లేదు. ఈ రోజుల్లో తండ్రులు అనుకుంటున్నారు మేమేమైనా చేయొచ్చులే, మా వల్ల ఏమైనా అవుతుందిలే, మేము ఎంత చేసినా మమ్మల్ని అడిగేవాళ్ళే. తప్పండి మనం అనుకునేది. వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా అండి, విలాప వాక్యములలో తండ్రుల పాపం అంటే ఆయన కుమార్తెల ఒడిలో వేస్తాడంట, ఖచ్చితంగా వేస్తాడు. యాకోబు జీవితం మనం చూస్తే అప్పుడు పశ్చాత్తాపడ్డాడు, ఎబోగురేవు దగ్గర ఏడ్చాడు, మొరపెట్టాడు, దేవుణ్ణి గోజాడాడు, దేవుడి నుంచి రావలసిన ఆ యొక్క బహుమానాన్ని, ఆ యొక్క క్షమాపణని పొందుకున్నాడు. కానీ మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, మనుష్యుడు ఏ పంట విత్తునో ఆ పంటనే కోస్తాడని వాక్యం సెలవిస్తుంది కదా. మనము చేసిన వాటికంటే మనము తప్పించుకుంటామని మనం అనుకుంటాం, కానీ మన పాపాలైతే దేవుడు క్షమిస్తాడు, కానీ వాటి యొక్క ప్రతిఫలం మాత్రం మనము అనుభవిస్తామంటండి. చూడండి, ఇక్కడ యాకోబు చేసిన మోసపూరితమైన బ్రతుకుకి, యాకోబు బ్రతికిన జీవితానికి, అన్నను మోసము చేసి అందరిని మోసము చేసి తిరిగిలాడిన జీవితానికి ప్రతిఫలంగా ఏం పొందుకున్నాడు, తన కుమార్తె జీవితము పాడైపోయింది, తన కుమారులు హంతకులయ్యారు. ఇప్పుడు ఈ తండ్రి కుమారులను పెంచడంలో సఫలమయ్యాడా, విఫలమయ్యాడా చెప్పండి అమ్మా? సక్సెస్ అయ్యాడా, ఫెయిల్యూర్ అయ్యాడు. కుమార్తెలను సరిగ్గా పెంచవలసిన రీతిలో కుమార్తెను పెంచలా, కుమారులను పెంచవలసిన రీతిలో కుమారుల్ని పెంచలేదు. తన ఇష్టమే అనుకున్నాడు. నేనేం చేస్తాను, నా స్వార్థమే, నేనేం చేస్తున్నానో నా స్వార్థం గురించి అనుకున్నాడు. ఆఖరికి అతని జీవితము అతని కుమార్తెలకి ఆశీర్వాదంగా లేదు. హీఈస్ ఎ ఫెయిల్యూర్ ఫాదర్. ఇక్కడున్న తండ్రులందరూ ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. చేశాడు పాపం, దేవుడు వదిలిపెట్టాడా? తన పాపం యొక్క శిక్షను అనుభవించేలాగా చేశాడు. జీవితకాలం అంతా ఈ విషయాన్ని తలుచుకొని దుఃఖపడతాడు కదా. అసలు ఆది కాండంలో ఈ 34వ వచనము బైబిల్లో ఉండకూడని వచనం, అంత భయంకరమైన వచనం. ఒక్కగానొక్క కుమార్తెను సరిగ్గా కాపాడుకోలేని తండ్రి. అతను ఎలాంటి తండ్రి? కుమార్తె ఎక్కడికి వెళ్ళిందని ఆరాధించుకున్నాడా, కనిపెట్టుకున్నాడా? కనిపెట్టుకోవాలా. హీఈస్ ఎ ఫెయిల్యూర్ ఫాదర్. ఇంకొక తండ్రిని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. 2వ సమూయేలు గ్రంథము. ఇతను మనందరికీ తెలిసిన వాడే, ఇతని జీవితం ఏంటో మనందరికీ తెలుసు. అయినప్పటికీ హీఈస్ ఎ ఫెయిల్యూర్ ఫాదర్. 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము. ఇది కూడా ఇంచుమించు ఇలాంటి సంఘటనే. ఎవరికి జరిగిందంటే రాజైన దావీదు కుటుంబంలో
జరిగింది. రాజైన దావీదు కుటుంబంలో ఇలాంటి సంఘటన జరిగింది. చూడండి 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము మనం చూసినట్లయితే, తరువాత దావీదు కుమారుడగు అబ్షలోమునకు తామారను ఒక సుందరివతి అయిన సహోదరి ఉండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. చూడండి, ఎప్పుడు తర్వాత అంటే ఎప్పుడు? దావీదు బెత్షెబాతో పాపము చేసి పశ్చాత్తాపం పొందిన తర్వాత. బెత్షెబాతో పాపం చేశాడు, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు, అంతా అయిపోయింది అనుకున్నాడు. కానీ ఏమైంది? దావీదు రాజునకు ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరేంటి? అబ్షలోం. ఈ అబ్షలోంకి ఒక సొంత చెల్లి ఉంది. అంటే అబ్షలోము ఆ తర్వాత అబ్షలోము యొక్క తల్లికి పుట్టిన సొంత చెల్లి అనమాట. ఈ చెల్లి పేరేంటి? తామారు. ఏం పేరమ్మా? చాలామంది తామర అంటున్నారు. గొక్కునే తామర కాదు, తామారు. ఏంటిది? తామారు. ఈమె చాలా సుందరవతి అంట. ఎలాంటి ఆమె? అమ్మా నా వైపు చూడండి. ఎలాంటి ఆవిడేమా? చాలా అందగత్తె. మన సంఘంలో కూడా అందగత్తెలేని వారు ఉన్నారు. అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. అంతే. నాకు అందం ఉంది కదా, నేను చాలా రూపవతిని కదా, నేను చాలా అందగత్తెని కదా, నన్ను చూసి ఎవరైనా పడిపోతారనుకుంటే ముందు మీరు పడిపోతున్నారని మీరు జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకంటే ప్రపంచ పోకడలు బాగాలేదు. మనం చూసాం కదా కోల్కతాలో ఏం జరిగింది. యంగెస్ట్ డాక్టర్లకే సంరక్షణ లేదండి. ఎంతో డబ్బు ఉంటుంది, అయినా వాళ్ళకే సరి అయిన సంరక్షణ లేదు, సరి అయిన భద్రత లేదు. మరి మనం ఏ పాటి వారం ఆలోచించుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ దావీదు చేసిన దానికి ప్రతిఫలముగా ఏమైందంటే, అబ్షలోముకి ఒక సహోదరి ఉందంట. ఆమె చాలా రూపసి, అందగత్తె. అయితే ఈ రూపసి అయిన ఆమెను అమ్నోను అని అతని సహోదరుడు, అంటే తండ్రి ఒక్కడే కానీ అమ్నోను వేరే తల్లికి పుట్టాడనమాట. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? తండ్రి దావీదే. అబ్షలోముకి అమ్నోనుకి తండ్రి ఎవరు? దావీదే. కానీ అబ్షలోము సొంత చెల్లి తామారు, అమ్నోనుకు సొంత చెల్లి కాదు. ఇతడు ఏం చేశాడంటే ఆమెని మోహించాడంట. ఈ సంగతులు ఇవన్నీ మందిరంలో మనం మాట్లాడుకోవాల్సినవి కాదు, కానీ ఇప్పుడు మాట్లాడుకోకపోతే ఇంకెప్పుడు మాట్లాడుకుంటాం? తెలియాలి. బైబిల్లో ఇలాంటి సంగతులు ఉన్నాయని కూడా తెలియాలి. ఒకడు అంటాడు, బైబిల్లో ఏముందండి, అంత బూతులు. బైబిల్ అంటే అంతా బూతులే. అతని సహోదరి ఇతనితో పాపం చేసింది, తండ్రితో పాపం చేసింది. అరే నాయన, బైబిల్లో దేవుడు రాసి ఉంచాడు, తప్పుల్ని రాసి ఉంచాడు, ఒప్పుల్ని కూడా రాసి ఉంచాడు. ఎందుకనంటే ఇది పరిశుద్ధమైన గ్రంథము. తప్పు రాసి ఉంచాడంటే ఎందుకు రాసి ఉంచాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు తప్పులను కూడా రాసి పెట్టాడంటే అలా మనం చేయకుండా జాగ్రత్త పడతామని. అలా కాకుండా వాటన్నిటిని పక్కన పెట్టేసి బైబిల్ గ్రంథంలో జరిగిన ఒట్టి మంచి మాటలే, మంచి అయిన మేలైన కార్యాలు చేశామనుకోండి, ఈ బైబిల్ సత్య గ్రంథం అవుతుందా అండి? అవుతుందా? హిస్టరీని మనం చూసుకున్నప్పుడు హిస్టరీలో ఉన్న ఆ చెడు విషయాలు చెప్పుకోవాలి, మంచి విషయాలు చెప్పుకోవాలి. అప్పుడే కదా అది హిస్టరీ అయ్యేది. అంత అలా కాకుండా మంచి విషయాలు మాత్రమే చెప్తే అది హిస్టరీ ఎలా అవుతుంది? బైబిల్ గ్రంథంలో దేవుడు మంచిని నిక్షిప్తపరిచాడు, చెడుని కూడా రాసి ఉంచాడు. ఎందుకని? చెడుని చేయాలని కాదు, చెడు చేసిన వాళ్ళ ప్రతిఫలం ఎలా ఉంది, మీరు అలాంటి చెడు చేయకుండా ఉండాలని దేవుడు బైబిల్ గ్రంథంలో అన్నిటినీ రాసి ఉంచాడు. నా మాటలు వింటున్నారండి? ఇక్కడ దావీదు కుమారుడైన అబ్షలోమునకు ఎవరు? ఆమె పేరేంటి? తామారు అనే ఒక సహోదరి ఉన్నది. అతను ఏం చేశాడు? అమ్నోను అని అతను మోహించాడు. మోహించి తనని అతని దగ్గరికి పంపాలని చెప్పి తన స్నేహితుడి యొక్క సలహా తీసుకున్నాడు. వాడెంత దుష్టమైన సలహా ఇచ్చాడో తెలుసా? అరే నువ్వు ఒక పని చేయి, మీ నాన్న ఊరికే నిన్ను మీ చెల్లిని పంపమంటే
పంపడు. నువ్వేం చేస్తావంటే నీకు జ్వరం వచ్చినట్టు, నువ్వు కాయలా పడినట్టు, వినండమ్మా, జీవితాలని కట్టే వర్తమానాలు ఎట్టంటి వినరు మీరు. అమ్మా నువ్వు ఆశీర్వదించబడతావు, నీ జేబులో కట్టలు డబ్బులు వచ్చేస్తాయి, మీ ఆయన పనికి వెళ్ళాడు కదా, బోల్డంత లక్షలు నీకు తెచ్చేస్తాడు, దేవుడు ఇప్పుడే ఆశీర్వాదం ఎందుకు మూట నీ ఇంట్లోకి తోస్తున్నాడంటే ఇట్లాంటివి వింటారు మీరు. కానీ అలాంటివి చెప్పడానికి మేము ఇక్కడ నిలవబడి లేము. ఎందుకంటే వాక్యం ఏమని చెప్తుందంటే తిమోతి గ్రంథంలో, దైవజనుడంట ఆత్మావేశము వలన ప్రతి విషయంలోనూ బోధించుటయందు, గద్దించుటయందు, ఖండించుటయందు జాగరూకుడై ఉండాలని వాక్యము సెలవిస్తుంది. అర్థమవుతుందండి? కాబట్టి మీరు సరిచేయబడాలి. ఎంతకాలం ఈ అజ్ఞానాంధకారంలో ఉంటారు, మేము చేసేదే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు. అది కాదు, మీరు చేసేది కరెక్ట్ కాదు. ఒక ఆవిడ ఉంటుందిలేండి, మాకు బాగా తెలిసిన బంధువులేండి, పద్దాక ఏమంటుందండి, ఎందుకు మీరు అట్ట మాట్లాడతారు, లాలించాలి సంఘాన్ని. ఏం చేయాలంట చెప్పండి అమ్మా? సంఘాన్ని అంట లాలించాలంట, బుజ్జగించాలంట, ప్రేమపూర్వకమైన మాటలు చెప్పి ఆకట్టుకోవాలి. కానీ ఎందుకు మీరు కర్రీరిసినట్టు మాట్లాడతారు, పుల్లిరిసినట్టు మాట్లాడతారు అంటది. అలాగా లాలించి బుజ్జగించడానికి మేము ఇక్కడ లేవండి. కావాలంటే దైవజనుడు ఏం చేయాలో చూడండి. రండి, తిమోతికి రాసిన పత్రిక రండి. తిమోతికి రాసిన పత్రికలో దైవజనుడి యొక్క బాధ్యత ఏంటో ఇక్కడ వాక్యము బహుతేటగా మనకి తెలియజేస్తుంది. 2వ తిమోతి, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో అందరం చదువుదాం. చూడండి, దైవజనుడు, చదవండి, అందరూ చదవాలి. దైవజనుడు, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఏం చేయాలంటండి? మొట్టమొదటి ఏం చేయాలి దైవజనుడు? ఉపదేశించుటకును, రెండవది ఖండించుటకును. ఇది బాగా జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజుల్లో దైవజనులు మిమ్మల్ని ఖండిస్తేనే మీకు నచ్చట్లా, జెండా మార్చేస్తాం, జంపింగ్ అంటున్నారు. జంపింగ్ చేస్తే మీరే అటు జంప్ చేసి ఇటు జంప్ చేసి ఇటు జంప్ చేసి ఆఖరికి ఎక్కడ పడతారు? గోతులో పడతారు. అప్పుడు మిమ్మల్ని లేవనెత్తే నాదుడు కూడా ఎవరు ఉండరు. ఖండించుటకును, తప్పుదిద్దుటకును ఏం చేయాలండి? అలాగుందా లేదండి మీ వాక్యంలో? మీ బైబిల్లో వేరేగా ఉందా? మీ బైబిల్లో ఎట్టా ఉంటుందిలే. దైవజనుడు ప్రతి లేఖనమును లాలించుటకును, బుజ్జగించుటకును, ప్రేమించుటకును, మీతో ఆశీర్వాద వచనములు పలుకుటకును ప్రయోజనకరమై ఉన్నదని ఉందా మీకు? మీకు అట్టుందా? మరేమనుంది? అందరి బైబిల్లో అలాగే ఉందిగా. దైవజనుడు ఏం చేయాలంట? ఉపదేశించాలంట, రెండవది ఖండించాలంట, మూడవది ఏం చేయాలి? తప్పు దిద్దాలి. తప్పు జరుగుతుంది అంటే దాన్ని సరిచేయడం దైవజనుని యొక్క బాధ్యత. ఇంకేం చేయాలి? నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. ఇవన్నీ చేయడం వల్ల మీకు ఏమవుతుందంట? ప్రయోజనం కలుగుద్దంట. అంతేగాని మిమ్మల్ని లాలించి, మిమ్మల్ని బుజ్జగించి, మిమ్మల్ని ప్రేమించి లాలన మాటలు చెప్పి లల్లాయి లొల్లాయి కబుర్లు చెప్తే అది మీకు ప్రయోజనము కాదు. దైవజనుడు ఖండించడం మీకు ప్రయోజనం. దైవజనుడు ఆత్మావేశము కలిగిన ప్రతి వాక్యమును మీకు బోధించడం మీకు ప్రయోజనకరం. మీ తప్పుని దిద్దడం మీకు ప్రయోజనకరం. ఇక్కడ దావీదు కూడా ఏం చేస్తున్నాడంటే, తప్పు చేసేసాడు. ఎవరితో తప్పు చేసేసాడు? బెత్షెబాతో పాపం చేశాడు. అయిపోయింది, దేవుడు ఆ చాప్టర్ని క్లోజ్ చేసేసాడు అనుకున్నాడు. కానీ తను ఏం విత్తాడో ఆ ప్రతిఫలాన్ని కోసే సమయం ఒకటి రానే వచ్చింది. వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది?
తన సొంత కుమారుడు తన సొంత కుమార్తె అయిన తామారుని ఏమంటున్నాడంటే నా దగ్గరికి పంపమంటున్నాడు. కాయలా పడినట్టు, జబ్బు చేసినట్టు. కావాలంటే మొత్తం ఇప్పుడు చదివి నేను చెప్పలేను, ఇంటికి వెళ్ళి కాక మొత్తం అధ్యాయం అంతా మీరు చదువుకోండి. ఆ జబ్బు చేసినట్టు యాక్షన్ చేస్తే తన స్నేహితుడు ఒక చెడ్డ ఉపాయాన్ని ఇచ్చాడు. ఏమని? అరే నువ్వు జబ్బు చేసినట్టు యాక్షన్ చేయరా, అప్పుడు నీ తండ్రి వస్తాడు నిన్ను చూడడానికి. వచ్చినప్పుడు నా చెల్లెలైన తామారుని నాకు పరిచర్య చేయడానికి పంపమని నువ్వు అడుగు. అప్పుడు అతను ఏం చేస్తాడంటే, నిజమే కదా, నా కుమారుడు జబ్బు చేసి ఉన్నాడు కదా, అతనికి వివాహం కూడా కాలేదు, చెల్లొచ్చి అతనికి పరిచర్య చేస్తే అతను నయం అవుతాడులే అని పంపిస్తాడు. అప్పుడు నువ్వు ఆమెని కూడవచ్చు, ఆమెతో నువ్వు క్షయించి పాపము చేయవచ్చని తన స్నేహితుడు ఒక తప్పైన సలహాని ఇస్తాడు. ఈ రోజుల్లో చాలామంది ఎలాంటి తప్పుడు సలహాలు ఇచ్చే స్నేహితులనే పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు. అరే నువ్వు పాడైపోరా, నువ్వు అది చేయరా, నువ్వు ఇది చేయరా, నీ భార్యను నువ్వు లెక్క చేసేదేంట్రా, 100 మందిని పెట్టుకో. ఈ మధ్య ఇది బాగా ఫ్యాషన్ అయిపోయిందండి. మగోడండి తిరుగుతాడండి, మగోడంట ఆడదంటే తిరిగి చెప్పండి, మీ అందరికీ తెలియనట్టే చెప్తున్నాను. ఆడదంటే తిరిగి చెడిపోయిందంట, మగోడంట తిరక్క చెడిపోయాడంట. ఆ సామెత ఎక్కడుందమ్మా? బైబిల్లో ఉందా? ఆడదండి మగోడండి. అందరూ పరిశుద్ధతని కాపాడుకోవాలి, ప్రతి ఒక్కరు పరిశుద్ధతని కాపాడుకోవాలి. వాక్యం ఏం సెలవిస్తుంది? నేను మీ దేవుడునైనా నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండమంటుంది. నేను పరిశుద్ధంగా జీవించి చూపించాను, మీరు కూడా పరిశుద్ధంగా జీవించి చూపించమంటుంది. ప్రభు ఏం చేశాడు? ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక సవాల్ని విసిరాడు అక్కడ ఉన్న సర్వ సమాజానికి. నాలో పాపము ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? కెన్ ఎనీవన్ ఎస్టాబ్లిష్ దట్ ఐఎమ్ ఎ సిన్నర్? నేను పాపినని మీలో ఎవడైనా ఒక్కడైనా స్థాపించగలడా అంటే ఆ ప్రశ్నకు అప్పుడు జవాబు లేదు, ఇప్పుడు జవాబు లేదు, ఇంక ఎన్నటికీ జవాబు ఉండదు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే ఆయన పరమ పవిత్రుడు. ఎలాంటి వాడు? ఇక్కడ దావీదు జీవితంలో జరిగిన ఒక ట్రాజడీ ఇది. ఏమైంది? అప్పుడు పంపాడు, సరే అన్నే కదా, కాయలా పడి ఉన్నాడు కదా, సహోదరి వెళ్ళి సహాయం చేస్తే ఏమైందిలే అని చెప్పి తామారుని పంపినప్పుడు వాడేం చేస్తాడంటే తన హృదయంలో ఉన్న దుష్టాలోచన చెప్పున ఆమెకి జరిగించి ఆమెని పాడు చేస్తాడు. ఈ సంగతి ఎవరికి తెలుస్తుంది? తన సొంత అన్న అయిన అబ్షలోమునకు తెలుస్తుంది. తెలిసినప్పుడు చూడండి, ఆ వాక్యము చదవండి, మీకు భలే గగురుపాటు పొలిచే విషయాలు వాక్యంలో నుంచి తెలిస్తే. 2వ సమూయేలు గ్రంథం అందరు తీసారా? నేను ఏదో కల్పించి చెప్తున్నా అనుకుంటారు, కానీ వాక్యంలో ఉంది. వాక్యం మీకు చెప్పాలి, మీకు చెప్తేనే మీకు అర్థమవుద్ది. ఎవరు చెప్పకపోతే మీకు ఏం అర్థమవుద్ది? నపుంసకుడు రథం మీద వెళ్తున్నప్పుడు ఫిలిప్ దగ్గరికి పరిశుద్ధాత్మ చదువు నపుంసకుడు వెళ్తున్నాడు, అతను వెంబడించి వెళ్ళమంటే అతను ఏదో చదువుతూ ఉంటాడనమాట. నువ్వు చదువుతున్నదేదో నీకు అర్థమవుతుందా అని ఫిలిప్ అడిగితే నపుంసకుడు ఏమన్నాడు? నాకు ఎవరైనా చెప్పందే నాకు ఏం అర్థం అవుతుందంటే అప్పుడు ఫిలిప్ నపుంసకునికి వివరించి చెప్పినప్పుడు యెషయా గ్రంథంలో ఉన్నది, నేను బాప్తిస్మం పొందుతానని అక్కడికక్కడే తన పాపములు ఒప్పుకున్నాడు. కాబట్టి మీకు చెప్పాలి, మీకు చెప్పకపోతే మీకు తెలియకపోతే మీలో పరివర్తన రాదండి. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. అబ్షలోము తన అన్నయ్యగు అబ్నోనుతో మంచి చెడ్డలేమీ మాట్లాడక 20 చూద్దాం చూడండి. 20 చదవండి అమ్మా. 20వ అధ్యాయం. నీ అన్నయ్యగు అబ్నోను నిన్ను కూడినాడు కదా నా చెల్లి, నీవు ఊరకుండుము, అతడు నీ అన్నే కదా, ఇందును గూర్చి చింతపడవద్దును. కావున తామారు చెరపబడినదై తన అన్నయ్యగు అబిషలోము ఇంట ఉండెను. చూడండి, అబిషలోముకి ఈ విషయం తెలిసింది. నా అన్నయ్యగు తామారు నా చెల్లి అయినా ఎంత భయంకరమైన పాతకం చూడండి. ఈ రోజుల్లో వావి వరుసలు లేవు, అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళని కూడా లేదండి. ఆ రోజుల్లో కూడా ఇలాంటి
చండాలమే ఏడ్చింది. అర్థమైందా? సొంత చెల్లి కాకపోతే ఏంటి, పిన్ని కూతురై ఉండొచ్చు, చెల్లే కదా, చెల్లిని చేర్పాడు. ఆ విషయం ఎవరికి తెలిసింది? అబిషలోమునకు తెలిసింది. తెలిసినప్పుడు అబిషలోము ఊరుకుంటాడా? అబిషలోము చాలా కిరాతకుడు కదా, తండ్రినే వెంటాడి వేధించినోడు. ఏం చేశాడో చూడండి. 32వ అధ్యాయం. దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దానిని చూచి రాజకుమారులైన యవనులందరినీ వారు చంపిరని నా ఏలిన వాడగు నీకు తలంచవద్దు. అమ్నోను మాత్రమే మరణమాయను. ఏలయనగా అతడు అబిషలోము చెల్లెలైన తామారును బలవంతము చేసిన నాటి నుండి అబిషలోము అతని చంపవలనని తాత్పర్యముతో ఉండెనని అతని నోటి మాటను బట్టి నిశ్చయించు కొనవచ్చును. అమ్మా వింటున్నారా? అబిషలోము ఏం చేశాడంటే, ఈ సంగతి అబిషలోముకు తెలిసినప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఇంచుమించు 2 సంవత్సరముల తర్వాత, ఇదిగో నా గొర్రెలు బొచ్చు కత్తిరించు కాలము వచ్చింది, నా అన్నదమ్ములందరినీ నేను విందుకు పిలుస్తున్నాను, దయచేసి నువ్వు నా అన్నదమ్ములందరికీ తెలియజేయమంటే రాజైన దావీదు ఏం చేస్తాడంటే అన్నదమ్ములందరినీ అతని ఇంటికి పంపిస్తాడు. పంపించినప్పుడు అబిషలోము ఏం చేస్తాడంటే తన కత్తి తీసుకొని అమ్నోనును అక్కడే హతము చేస్తాడు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా మీకు? కాబట్టి ఇప్పుడు దావీదుకి ఈ సంగతి తెలిసినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు చూడండి. 34వ వచనం. అబిషలోము ఇంతకుముందు దావీదు చూడండి, వారు మార్గమును ఉండగానే ఒకడు లేకుండా రాజకుమారుడు అందరినీ అబిషలోము హతము చేసినని దావీదునకు వార్త రాగా అతడు లేచి, అందరు చూస్తున్నారా? 13:31. అతడు లేచి వస్త్రములు చింపుకొని నేలపడి ఉండెను, మరియు అతని సేవకులందరూ వస్త్రములు చింపుకొని దగ్గర నిలవబడి ఉండెను. చూడండి, వస్త్రములు చింపుకోవడం అంటే ఆ రోజుల్లో చాలా బాధ, భరించలేనంత ఎక్కువ బాధ, రోదన, వేదన కలిగినప్పుడు వస్త్రములు చింపుకొని ఏడ్చేవారంట. ఈ సంగతి అబిషలోము అమ్నోనుని హతము చేశాడనే సంగతి దావీదునికి తెలిసినప్పుడు అతను వస్త్రము చింపుకొని పాపం ఊరికే పోద్దండి, పాపం ఊరికే పోద్దా? మోసపోగుడి, దేవుడు వెక్కిరింపవాడు. మనం దేవుణ్ణి వెక్కిరిస్తున్నాం అనుకుంటాం, అందరి కళ్ళు కప్పేసి పాపం చేసేస్తున్నాం, మేము బాగానే ఉన్నాము అనుకుంటాం, కానీ పాపం ఊరికే పోదు. మనం పశ్చాత్తాపం పొందినప్పటికీ దాని ప్రతిఫలం మనము అనుభవించవలసిన రోజు ఒకటి నిశ్చయముగా వస్తుందండి. ఇక్కడ దావీదు చేసిన పాపానికి ప్రతిఫలముగా చూసారా ఏమవుతుందో? ఇదంతా జరిగిన తర్వాతే దావీదు ఆ యొక్క బత్షెబాతో కూడిన తర్వాత, ఆమెను వివాహము చేసుకున్న తర్వాత, ఆమె యొక్క భర్తని చంపిన తర్వాత ఇదంతా జరుగుతుంది. అర్థమవుతుందా అండి? కాబట్టి పాపము చేయువారు పాపము చేత తప్పించబడుకుంటారని మనము అనుకోకూడదు. ఎందుకంటే ఒకానొక దినాన మనం పాపం మనల్ని పట్టుకుంటుంది. ఇక్కడ దావీదు ఏడుస్తున్నాడు. ఇక్కడ దావీదు చూడండి, దావీదు విఫలమయ్యాడా సఫలమయ్యాడా? బిడ్డల్ని పెంచడంలో విఫలమైపోయాడు. తండ్రిగా అతను చేయవలసినదేది అతని పిల్లలకి చేయలేకపోయాడు. తన కుమార్తెని ఎవడో జరుపుతుంటే ఏమీ చేయలేకపోయాడు, గ్రహించలేకపోయాడు. ఎందుకు ఈ అమ్నోను తన సహోదరి అయిన తామారుని పంపమంటున్నాడు అని ఒక విచక్షణ జ్ఞానం కూడా దావీదుకి అప్పుడు పనిచేయలేదు. అయ్యో, నా కుమార్తె ఇంత చక్కనిది కదా, నేను ఎందుకు తన సహోదరుని దగ్గరికి పంపాలి అనే జ్ఞానము కూడా దావీదుకి లేకపోయింది. పంపించేశాడు. ఎందుకని? పాపము అలాగా పరిపక్వమయ్యి పండే సమయం ఒకటి వచ్చినప్పుడు విచక్షణ జ్ఞానాన్ని కూడా మనుషుడు కోల్పోతాడనమాట. అర్థమైందా? సో డేవిడ్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ ఫాదర్. ఇప్పుడు ఇద్దరు తండ్రుల గురించి చెప్పాను కదా. నేనేం చెప్పాను మొదట్లో మీకు? ఇద్దరు తండ్రులు బిడ్డల్ని పెంచడంలో విఫలమైపోయిన ఇద్దరు తండ్రుల గురించి చెప్తాను, బిడ్డల్ని పెంచడంలో సఫలమైన ఇద్దరు తండ్రుల గురించి చెప్తానని చెప్పాను కదా. చాలామంది అనుకుంటారు మాకెందుకులేండి, తండ్రులకు కదా ఈ వర్తమానం అనుకుంటారు. తల్లి సరిగ్గా ఉండి ప్రార్థన చేస్తేనే కదా తండ్రి కూడా ప్రార్థనాపరుడయ్యేది. బిడ్డల్ని పెంచవలసిన బాధ్యత తల్లిది, తండ్రిది కూడా.
అర్థమైందా? తల్లి ఇంటి దగ్గర ఉండి వాళ్ళకి ఏం కావాలో వారి సంరక్షణ బాధ్యతలు చూసుకోవాలి. తండ్రి బయటికి వెళ్తున్నప్పుడు బిడ్డలు ఎలాగో ఉన్నారో దాని మీద శ్రద్ధని వహించాలి. చూడండి ఇంకొక తండ్రి గురించి, హీఈస్ ఎ సక్సెస్ఫుల్ ఫాదర్. ఇప్పుడు సక్సెస్ అయిన ఫాదర్ గురించి నేను ఈరోజు మీతో ధ్యానం చేస్తాను. చూడండి, రండి నిర్గమాకాండంలోనికి రండి. ఈ వాక్యం మీరు బాగా విని మీ హృదయంలో పెట్టుకుంటే ఎప్పటికీ మీరు బిడ్డల్ని పెంచడంలో విఫలం అవ్వరండి, సఫలమే అవుతారు. చూడండి నిర్గమాకాండము 2వ అధ్యాయము, చాలా మర్మయుక్తమైన వాక్యం ఇది, మీరు గ్రహించాలి దీన్ని. చూడండి, మోషే తెలుసు కదా మీ అందరికీ. మోషే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? మోషే అంటే మన మేరీ సుశీలమ్మ గారు వాళ్ళ అబ్బాయి అనుకుంటున్నారా? కాదండి. బైబిల్ గ్రంథంలో ఉన్న మోషే ఎవరు? గొప్ప నాయకుడు. మోషే ఎవరి సంరక్షణలో పెరుగుతాడు? ఫరో కుమార్తె యొక్క సంరక్షణలో పెరుగుతాడు. జమ్ము పెట్టిలో పెట్టి వాళ్ళమ్మ నైల్ నదిలో వదిలేసినప్పుడు ఫరో కుమార్తె తీసుకుంటుంది కదా, ఆ మోషే ఒకరోజు ఏమవుతుందంటే బాగా కోపం తెచ్చుకొని ఒక ఇశ్రాయేలీయుడిని ఒకడిని తన గోత్రం వాడిని ఐగుప్తీయుడు కలహించినప్పుడు చూసి ఆ ఐగుప్తుడిని చంపేస్తాడు. ఆ సంగతి ఫరోకు తెలిస్తే నన్ను చంపేస్తాడేమోనని చెప్పి పారిపోయి మిద్యాను అరణ్యంలోనికి వస్తాడు. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. చూడండి నిర్గమాకాండము 3వ అధ్యాయము 15వ వచనం. ఫరో ఆ సంగతి విని మోషేను చంప చూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. మిద్యాను యాజకునికి 7 కుమారులుండిరి. మిద్యాను యాజకునికి ఎంతమంది కుమారులు ఉన్నారంటమ్మా? అమ్మా యాజకుడు అంటే ఎవరు? అమ్మలారా అమ్మో చెప్పండి అమ్మా. యాజకులు అంటే ఎవరమ్మా? యాజకుడు అంటే ఎవరు? మంచి బాధ అని చెప్పాడండి అన్నయ్య, అలర్ట్గా అంటున్నాడు వాక్యం, అందుకే సమాధానం చెప్పాడు. యాజకుడు అంటే ఎవరు? పాస్టర్ గారు. మిద్యాను యాజకుడి కంటే ఎంతమంది కుమారులంట చెప్పాలి? నవ్వుతున్నారండి మీరు నా వైపు చూసి, నాకు అర్థం కావట్లా. ఎంతమంది అమ్మా? 7 కుమార్తెలు. అర్థమవుతుందా మీకు వాక్యం అర్థమవుతుందా? తెలుగులోనే చెప్తున్నాగా, సాంస్క్రిట్లో ఏమైనా చెప్పమంటారా, లేదంటే ఇంగ్లీష్లో చెప్పమంటారా? సరే మీ అందరం ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నట్టున్నారుగా, ఇంగ్లీష్లో చెప్తా. సో ద ప్రీస్ట్ ఆఫ్ మిద్యాన్ హ్యాస్ హౌ మెనీ చిల్డ్రన్? చెప్పండి అమ్మా. అటు అది చెప్పలేరు, ఇటు ఇది చెప్పలేరు. ఇంగ్లీష్లో చెప్పాలా అంటే ఇంగ్లీష్లోనూ చెప్పమంటలా. సరే, మిద్యాను యాజకుడికి ఎంతమంది కుమార్తెలంట? 7 కుమార్తెలు. ఆ 7 కుమార్తెలు ఏం చేస్తున్నారంటే తన తండ్రి యొక్క మందను కాయుటకు మిద్యాను అరణ్యంలోనికి వెళ్ళారు. అక్కడున్న వేరే మందల కాపరులు వచ్చి వీళ్ళకి వాళ్ళ మందకి నీళ్లు పట్టుకొని ఇవ్వట్లా. అప్పుడు మోషే వచ్చి, చూడండి అమ్మా 16వ వచనం చూడండి. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తన తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లలో నింపుచుండగా మందల కాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టాను. చూడండి అక్కడున్న వేరే మందల కాపర్లు ఏం చేస్తున్నారంటే, దినమక్క వినాలి, వేరే మందల కాపర్లు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి వాళ్ళ మందలకి నీళ్లు పెట్టకుండా ఈ కుమార్తెల్ని తోలి వేస్తున్నారంట. అప్పుడు మోషే ఇదంతా చూసి లేచి ఆ నీళ్ళని చేది వీళ్ళకి సహాయం చేశాడంట. ఎమ్మెల్యేమక్క వాక్యం వింటున్నావా? ఎవరు చేది సహాయం చేశారు నీళ్ళు? మీరందరూ ఆగండి అమ్మా, నువ్వు చెప్పు. మోషే నీళ్లు చేది వాళ్ళకి సహాయం చేశారు. అయితే చూడండి ఏమైందో, వారు తమ తండ్రి అయిన రఘుయేలు నొద్దకు వచ్చినప్పుడు, ఇక్కడ మిద్యాను యాజకుడైన అతని పేరు రఘుయేలు, ఇత్రో కూడా రఘుయేలు అంటారు, ఇత్రో అని కూడా అంటారు. వచ్చినప్పుడు ఏమైందంట చూడండి, రఘుయేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరింత త్వరగా ఎట్లా వచ్చితిరా? నేను ఈ మాట మీరందరూ జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఏమంటున్నాడు? ఇత్రో ఏమంటున్నాడు? మీరు ఇంత త్వరగా ఎలా వచ్చారు? మీరు ఇంత త్వరగా రారే? ఏమంటున్నాడు? మీ మందలకి ఇంత త్వరగా నీళ్ళు ఎలా దొరికినాయి?
మన గొర్రెల మంద చాలా పెద్దది కదా, మీరు ఇంత త్వరగా ఎలా వచ్చారు అని ప్రశ్నిస్తున్నాడు. ఎవరు ఎవరమ్మా? ఎవరు ప్రశ్నిస్తున్నాడు? తండ్రి. ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? కుమార్తెల్ని ప్రశ్నిస్తున్నాడు. మీరు ఇంత త్వరగా ఎలా వచ్చారు? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? మీరు నీళ్ళు అంత త్వరగా మీరు చేతి పెట్టలేరే అని తండ్రి ఏం చేస్తున్నాడు? ఇక్కడ అడుగుతున్నాడు. ముసలిని తండ్రి ఏం చేస్తున్నాడు? అడుగుతున్నాడు కుమారుల్ని. అంటే ఏంటి? కుమార్తెల్ని అడుగుతున్నాడు. అంటే ఏంటి? ఈ తండ్రి ఎలాంటి తండ్రి? ప్రతి విషయాన్ని పట్టించుకునే తండ్రి. ఈ రోజుల్లో పిల్లలకి తండ్రి, ఏమ్మా స్కూల్ నుంచి ఇంత త్వరగా ఎందుకు ఎట్లా వచ్చావు అని అడిగితే నచ్చదు. అంటే నన్ను నువ్వు అనుమానిస్తావా అంటారు వెంటనే. కాదమ్మా, నీ తండ్రి కాబట్టి నిన్ను ప్రశ్నించాడు అనే ధోరణి యవనుల్లో ఉండట్లా. ఎవరన్నా ప్రశ్నిస్తే చాలు ఊరికే రైజ్ అయిపోతున్నారు. వాళ్ళకి కోపం అంతా ట్రిగర్ అయిపోతుంది. ఏ ప్రశ్న అడిగినా తప్పుగానే అనిపిస్తుంది. కానీ ఇక్కడ రఘుయేలు ప్రశ్నిస్తున్నాడు, మీరు ఇంత త్వరగా ఎలా వచ్చారు అంటున్నాడు. ఇంకేం అడుగుతున్నాడు చూడండి. నేడు మీరు ఇంత త్వరగా ఎట్లు వచ్చితిరి? అందుకు వారు, ఐగుప్తుడని ఒకడు మందల కాపరుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించి వడిగా నీళ్లు చేతి మన మందకు పెట్టిననగా అతడు తన కుమార్తెలతో, అతడెక్కడా? ఆ మనుషులు ఏల విడిచి వచ్చితిరి? మళ్ళీ అడుగుతున్నాడు. అప్పుడు సమాధానం చెప్పారు, అవును నాన్న, మేము ఐగుప్తు మిద్యాను అరణ్యంలో ఉన్నప్పుడు మన మందలకి నీళ్లు పోయడం కష్టమైపోతుంది. అప్పుడు అక్కడున్న మందల కాపరులు మమ్మల్ని తోలివేస్తుంటే ఐగుప్తీయుడు ఒకడు, మోషేని ఏమంటున్నారు? ఐగుప్తీయుడు ఒకడు వచ్చి మాకు సహాయం చేశాడు, మన మందకి నీళ్లు చేతి పెట్టాడు నాన్న, అందుకే మేము ఇంత త్వరగా వచ్చామంటే. మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు తండ్రి. ఏమంటే, అవునా, అతన్ని మీరు ఎలా విడిచి వచ్చారు? అతడు ఎక్కడా? అతన్ని ఎక్కడున్నాడు? అతడు మీరు అతన్ని విడిచిపెట్టి ఎందుకు వచ్చాడు? ఎంత మంచి పని చేసావు కదా, నువ్వు మాకు సహాయం చేసావు కదా, మా నాన్నకి నేను చూపిస్తాందా, మీరు ఎందుకు తేలేదు? అతన్ని విడిచిపెట్టి ఎందుకు వచ్చాడని అడుగుతున్నాడు. ఇక్కడ ఈ తండ్రి ఎలాంటి వాడు? బిడ్డల పట్ల బాధ్యత కలిగిన తండ్రి. అప్పుడు మరి మనం ముందు చూసాం కదా, యాకోబు దీనా వెళ్తున్నప్పుడు, ఎక్కడికి వెళ్తున్నావమ్మా, దేనికి వెళ్తున్నావు, నీకేం పని అని అడిగాడా? అడగల. ఏమైంది? అందుకే కుమార్తె ఎవరి చేతనో చెరిపివేయబడింది. ఇక్కడ మరి ఇందాక మనం చూసాం, దావీదు రాజైన దావీదు తామారుని నాకు పంపించమన్నప్పుడు అడిగాడా? ప్రశ్నించాడా? నీకెందుకు రా చెల్లి, నీకెందుకు చెల్లి, అంత అందగత్తైన చెల్లి నీకు పరిచర్య చేయడానికి రావాలా? నువ్వు కాయలా పడి ఉన్నావు, కావాలంటే పని వాళ్ళని ఎవరన్నా పంపిస్తానులే అని అడిగాడా? అడగల. అందుకే ఏమైంది? తామారు పరిస్థితి అధోగతి పాలైపోయింది. కానీ ఇక్కడ ఈ తండ్రి బాధ్యత కలిగిన తండ్రి. ఎందుకని? ఆయన యాజకుడు కాబట్టి. ఎలాంటి వాడు ఆయన? యాజకుడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు కాబట్టి తన కుమార్తెల యందు శ్రద్ధ వహిస్తున్నాడు. అర్థమైందా అండి? ఎప్పుడైతే ఈ రోజుల్లో తండ్రులు కుమార్తెల మీద శ్రద్ధ వహించారనుకోండి, అమ్మ ఎక్కడికి వెళ్ళావు అని అడగాలని భయం. ఎందుకని? నువ్వు ఎక్కడికి వెళ్ళా, ఏం చేస్తున్నావు అమ్మ అని అడగాలనుకోండి భయం. ఎందుకని? నువ్వేం చేస్తున్నావు మాకు తెలీదా అంటారనే భయం. అందుకే తండ్రులు ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో? పిల్లల్ని పట్టించుకోవట్లా, కుమార్తెల్ని ఏ ప్రశ్నలు అడగట్లా. మేం చేస్తున్నాం, మా పిల్లలు కూడా చేస్తాం. కానీ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, వాక్యం ఎప్పుడు తప్పిపోదండి. వాక్యం ఏమని సెలవిస్తుంది? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. నాట్ బి ఫూల్డ్, గాడ్ షల్ నాట్ బి మాక్డ్. మనుషుడు ఏ పంట విత్తునో ఆ పంటనే నిశ్చయముగా కోస్తాడు. చూడండి, ఇప్పుడు మీరు ఒక మామిడి చెట్టుని పెట్టారనుకోండి, మామిడి చెట్టుని భూమిలో నాటారనుకోండి, మామిడి గింజని, అది పెద్దయి వేపకాయలు ఇస్తుందా మీకు? మామిడికాయలు ఇస్తుందా? మామిడికాయలే ఇస్తుంది. వేపాకు గింజను ఒకటి తెచ్చి నాటారనుకోండి, అది పెద్దయ్యాక వేపకాయలు ఇస్తుందా లేదంటే పనసకాయలు ఇస్తుందా? వేపకాయలే ఇస్తుంది. మనుషుడా, నువ్వు ఏ పంట విత్తుతావో ఆ పంటనే కోస్తావు. ఇక్కడ రఘుయేలు తన కుమార్తెలను పట్టించుకునే తండ్రి. ఎక్కడికి వెళ్ళారు మీరు? ఇంత త్వరగా ఎలాగొచ్చారు? తండ్రికి తెలుసు కుమార్తెలు ఎక్కడికి వెళ్తున్నారు. తండ్రికి తెలుసు కుమార్తెలు ఏ టైంకి వస్తారో కూడా తండ్రికి తెలుసు. అందుకే అడిగాడు,
మీరు ఈ టైంకి రారే. ఫర్ ఎగ్జాంపుల్ కుమార్తెలు బడికి వెళ్ళారు అనుకోండి. ఈ కుమార్తె రఘుయేలు కుమార్తె బడికి వెళ్ళారనుకోండి. బడి వదిలిపెట్టే టైం ఎప్పుడు 4ంటికి వదులుతారు. 4ంటికి కాకుండా 2ంటికి వచ్చారనుకో, తండ్రి అడగాల వద్దా? అడుగుతారు కదా. అంటే తండ్రికి బడి వదిలిపెట్టే టైం ఏంటో కూడా తెలిసి ఉండాలి కదా. ఇక్కడ ఈ తండ్రికి తెలుసు, నా కుమార్తెలు మందలకి నీళ్లు పెట్టడానికి వెళ్ళారు, వాళ్ళు ఏ టైంకి వస్తారో ఆయనకి తెలుసు. బికాస్ హీఈస్ ఏంటి చెప్పండి, అతను ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్, పట్టించుకునే తండ్రి కాబట్టి బిడ్డల్ని పట్టించుకున్నాడు. తర్వాత ఏమైందో చూడండి. అతన్ని ఏల విడిచి వచ్చి భోజనమునుగా అతన్ని పిలుచుకొని రండెనను. ఏమంటున్నాడు? మీరు వెళ్ళి, ఎందుకని పరీక్షిస్తున్నాడు అనమాట, అతను మంచివాడా కాదా అని. భోజనమునుగా అతనికి పిలుచుకొని రమ్మని మళ్ళా కుమార్తెల్ని పంపించాడు. మోషే ఆ మనుష్యునితో నివసించుటకు సమ్మతించాను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకు ఇచ్చాను. ఇతడు చాలా మంచివాడు. ఈ రఘుయేలు ఇత్రో అనేవాడు చాలా మంచివాడు, యాజకుడు. అతని కుమార్తెలు వెళ్ళి అతన్ని పిలుచుకొచ్చినప్పుడు మోషేని పూర్తిగా స్టడీ చేసి మోషేకు తన కుమార్తె అయిన సిప్పోరాని ఇచ్చి వివాహము చేశాడు. అలాగే మోషే ఆ యొక్క మరల దేవుడు మోషేని ఐగుప్తునకు పంపిస్తాడు కదా, బానిసత్వంలో నుంచి. హలో వింటున్నారమ్మా? ఐగుప్తు బానిసత్వంలో తన ప్రజలు మగ్గిపోతున్నారని మోషేని మళ్ళీ దేవుడు అతన్ని పంపించినప్పుడు ఏం చేస్తాడంటే, ఈ ఇత్రో మంచి సలహాలు ఇచ్చేవాడు మోషేకి. మోషే, నువ్వు ఎంతకాలం అందరికీ న్యాయం తీరుస్తావు? అందరికీ న్యాయం తీర్చాలంటే నీ వల్ల కాదయ్యా. అలా కాకుండా నువ్వు న్యాయాధిపతుల్ని నియమించు. 50 మందికి ఒక న్యాయాధిపతిని, 50 మందికి ఒక న్యాయాధిపతిని. ఈ పాలసీనే మన ఫార్మర్ సీఎం ఆయన పేరండి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. బైబిల్లో ఉన్నదే అది. ఎవరికి ఇచ్చారు మోషేకి ఆ సలహా అంటే? ఇత్రో ఇచ్చిన మంచి సలహాని మోషే అనుసరించడం వల్ల మోషేకి ఆ ప్రజలకి న్యాయం తీర్చడం చాలా సులభం అయిపోయింది. అర్థమవుతుందండి? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇత్రో ఈ యాజకుడైన మిద్యాను యాజకుడైన ఇత్రో ఎలాంటి వాడంటే బాధ్యత కలిగిన తండ్రి, అతని బిడ్డల్ని పట్టించుకునే తండ్రి, అతని బిడ్డల యొక్క రాకపోకల మీద కనిపెట్టి ఉంచిన తండ్రి. కాబట్టి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరూ అలాగా ఉండాలి. అలాగా ఉండకుండా ఎక్కడికో వెళ్ళారులే, ఎప్పుడుకో వస్తారులే, వస్తే వచ్చారు పోతే పోయారు అనుకుంటే ఎలా అవుద్ది మన పరిస్థితి? దీనావలే అయిపోద్ది. ఆ తర్వాత మనం ఎంత బాధపడినా ఎంత ప్రయాసపడినా ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఒక తండ్రి గురించి చెప్పాను కదా, బాధ్యత కలిగిన ఒక తండ్రి గురించి. ఇంకొక తండ్రి గురించి కూడా చెప్పి నేను ముగిస్తానండి. నా వర్తమానాన్ని ముగింపులోకి తెస్తే చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ మీ మొహాలు చూస్తుంటే నాకు జాలేస్తుంది. ఎందుకంటే మీరు బస్ స్టాండ్లో బ్యాగులు పోగొట్టుకున్న మొహాల్లాగా ఉన్నాయి. మా అపోస్తుల కార్యముల గ్రంథము చివరిగా నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నా వర్తమానాన్ని ముగిస్తాను. ఎందుకని నేను ఈ వర్తమానాన్ని ఈరోజు తీసుకోవాల్సి వచ్చిందంటే, ప్రజెంట్ ఈ భారతదేశంలో ప్రపంచంలో జరుగుతున్న సినారియోస్ ఇలా ఉన్నాయి. తల్లిదండ్రులని బిడ్డల మీద బాధ్యత వహించట్లా, బిడ్డల పక్షంగా బాధ్యతాయుతంగా ప్రవర్తించకపోవడం వల్ల ఎన్నో అమానవీయమైన సంఘటనలు మనం చూడవలసి వస్తుంది. అందుకే మొదట మనం ఏం చేయాలంటే, మన యొక్క ప్రవర్తన నడవడిని మనము సరిచేసుకొని మన బిడ్డలను కూడా మనము సరి అయిన నడవడిలో నడిపించుకోవాలి. అందరు తీసారా? అపోస్తుల కార్యము 21వ అధ్యాయము 8వ వచనం చదువుదామండి. మరునాడు మేము బయలుదేరి, అపోస్తుల కార్యముల గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. మరునాడు మేము బయలుదేరి కైసరియకు వచ్చి 7గురులో ఒకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. ఈ మాట బాగా గమనించండి. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి, వారు ప్రవచించువారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఫిలిప్కి ఎంతమంది కుమార్తెలంట? 4 కుమార్తెలంట. వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? కన్యకలంట. వాళ్ళు ఎలాంటి వాళ్ళు?
కన్యకలు. కన్యకని ఎవరిని అంటామండి? పురుషుని కూడని వారిని మనం ఏమంటాము? కన్య అంటాం కదా. మన ప్రభు అయిన యేసయ్య ఎందుకు అంత పరిశుద్ధుడయ్యాడంటే ఆయన జన్మలో కూడా పాపము లేదు. ఆయన కన్య మరియ గర్భమున ధరింపబడి పుట్టి ఉన్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు. ఆయన జన్మతః కూడా పాపి కాదు. అర్థమైందా? కన్యకలుగా ఉండిన ఎంతమంది కుమారులు ఉన్నారంట? 4 కుమార్తెలు ఉన్నారంట. వారు ప్రవచించేవారు అన్నమాట. ఎంత గొప్ప మాట చూసారండి. వీరు కన్యకలంట, ప్రవచించేవారు, పురుషుని ఎరగని వారు, అట్ ది సేమ్ టైం ప్రవచన వరము కూడా వారికి ఉన్నదంట. ఈ తండ్రి ఎలాంటి వాడు? ఈ తండ్రిని బట్టి బిడ్డలకి అలాంటి లక్షణాలు వచ్చాయండి. ఈ తండ్రి ఎలాంటి వాడు చూద్దామా? ఇదే అపోస్తుల కార్యముల గ్రంథంలో 7వ అధ్యాయంలోనికి రండి. అసలు ఈ ఫిలిప్ ఎలాంటి వాడో మనం చూద్దాం. చూడండి, 6వ అధ్యాయంలోకి రండి. 6వ అధ్యాయం 4వ వచనము. అయితే మేము ప్రార్థన యందు వాక్యమునందు ఎడతెగక కాయుందుమని చెప్పి ఈ మాట జనసమూహం అందరికి ఇష్టమైనందున విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతో కొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు. చూడండి ఎలాంటి వాడంట? ఎలాంటి వాడు ఈ ఫిలిప్పు? విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికోనోరు, తీమోను, పర్మెనాసు, యూదాలును, మత ప్రవిష్టుడగు అంతియొక్క అని వాడు నికోలాసును అని వారిని ఏర్పరచుకుని. చూడండి ఇక్కడ ఎలాంటి వాడు? వీళ్ళందరూ 7. ఈ 7లో ఒక్కడైనా ఫిలిప్పు ఎలాంటి వాడు? ఫిలిప్పు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండిన వాడండి. అందుకే తన బిడ్డల్ని అంత గొప్పగా పెంచుకోగలిగాడు. 4 కుమార్తెల్ని కన్యకలుగా చూసుకోగలిగాడు. అట్ ద సేమ్ టైం ప్రవచించే వారిని తయారు చేశాడు. ఎందుకని ఇది సాధ్యమైందంటే అతను పరిశుద్ధాత్మతో నిండినవాడు కాబట్టి. అంత మాత్రమే కాదు, అతడు విశ్వాసము కలిగిన వాడు కాబట్టి. దేవుని యందు విశ్వాసము కలిగిన వాడు, పరిశుద్ధాత్మతో నిండిన వాడైన ఈ ఫిలిప్పు తన 4 కుమార్తెలను భక్తిలోను శ్రద్ధలోను పెంచాడు కాబట్టి వారు కన్యకలుగాను ఉన్నారు, ప్రవచించువారుగాను తయారయ్యారు. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియ దైవ జనాంగమా, నేను మొట్టమొదటిగా ఏం వాక్యం చదివించాను మీకు? గర్భఫలము చెప్పండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. ఆయన ఇచ్చే స్వాస్థ్యాన్ని పనికిమాలిన చీరల కొరకు, పనికిమాలిన వస్త్రాల కొరకు, పనికిమాలిన నగల కొరకు కొట్లాడతారు. ఎందుకండి? దేవుడు మీకు గొప్ప స్వాస్థ్యముగా కుమారులను ఇచ్చారు, కుమార్తెలను ఇచ్చారు. వారి విషయమై దేవుని ముందు వ్యాజ్యమాడాలి, దేవునితో వ్యాజ్యమాడాలి. మన బిడ్డలు బయటికి వెళ్తున్నారంటే వాళ్ళు పరిశుద్ధులుగా ఇంటికి తిరిగి రావాలని తల్లిదండ్రులు అనునిత్యము ప్రార్థన కంచె వేయాలండి. కంచె అంటే ఏదో ముళ్ళ కంచో లేదంటే అగ్ని కంచో కాదండి. ప్రార్థన అనే కంచె మన బిడ్డలకి మనం వేసినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా తిరిగి ఇంటికి రాగలుగుతారు. మరి ఈ రోజుల్లో ప్రపంచంలో ఇన్ని భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయంటే వారికి బాధ్యత లేదనమాట. ఎవరిలాగా? యాకోబులాగా వారు బాధ్యత లేని వారిగా ఉన్నారు. ఎవరిలాగా? దావీదులాగా వారు తమ కుమార్తెల బాధ్యత లేని వారిగా ఉన్నారు. కానీ మనమైతే ఈ రోజుల్లో అలా ఉండడానికి ఎంత మాత్రము వీలు లేదు. మనం ఎలా ఉండాలి? ఒక ఫిలిప్ లాగా ఉండాలి. ఈ ప్రవచించేవారిగా వారైన బిడ్డల్ని తయారు చేసేవారిగా, వారిని సమాజానికి ఒక బ్లెస్సింగ్గా, ఒక ఆశీర్వాదకరమైన వారిగా అందజేసేవారిగా మనము ఉండాలండి. అంత మాత్రమే కాదు, ఇంకా ఎలా ఉండాలి? మిద్యాను యాజకుడైన యిత్రో వలె మనము మన బిడ్డల యొక్క అడుగు జాడల్ని, వాళ్ళ క్షేమ సమాచారాన్ని అనునిత్యము కనుక్కునే వారిగా ఉండాలి. అలాగూ మనం ఉన్నప్పుడు మన బిడ్డలు దేవుని భయములో నుండి ఎప్పటికీ కూడా తొలగిపోరు. చూడండి, యవ్వనులైన బిడ్డలకి మనం చెప్పాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు తిమోతికి? చూడండి ఏం చెప్తున్నాడు తిమోతికి. తిమోతికి రాసిన పత్రికలో రండి, 2వ తిమోతికి రాసిన పత్రిక. నేను నా వర్తమానాన్ని ముగిస్తున్నాను. ముగించే ముందు మిమ్మల్ని ప్రశ్నలు కూడా అడుగుతా.
నేనేం చెప్పానో అడుగుతా, మీరు చెప్పాలి. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? క్రీస్తు యేసునందున జీవమును గురించి వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. తిమోతి ఎలాంటి వాడంట? పౌలుకి ప్రియకుమారుడంట. ఈ ప్రియకుమారుడైన తిమోతికి ఏమని జాగ్రత్త చెప్తున్నాడు తెలుసా అండి? చూడండి 2వ అధ్యాయం 22వ వచనం. తిమోతి, నువ్వు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడమని చెప్తున్నాడండి. మన బిడ్డలకి కూడా మనం ఇలా చెప్పాలి. యవన కాలంలో వచ్చిన బిడ్డలకి మీరు కూడా అదే పాపం చేస్తే పిల్లలకి ఏం చెప్తారు? చెప్పలేరు కదా. మీరు మొదట మీ పాపమును విడిచిపెట్టి బిడ్డల పక్షంగా మనము జాగ్రత్తని వహించాలి. బిడ్డలంటే వాళ్ళు ఊరికే పుట్టరండి. ఇప్పుడు మేము ఉన్నాం, మాకు పిల్లలు లేరు, తల్ల కిందలుగా తపస్సు చేస్తున్నాం పిల్లల కోసం. ప్రార్థనలే చేస్తున్నామా, మందులే వాడుతున్నామా, ఇంకోటి చేస్తున్నామా, ఏదేదో చేస్తున్నాం, కానీ బిడ్డల్ని పొందుకోలేకపోతుంది. కానీ మీకు ఏమీ లేకుండానే మీకు బిడ్డల్ని ఇచ్చాడు కదా దేవుడు. మరి వారిని ఎంత జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలి. యవన కాలంలో ఉన్న బిడ్డలకి తిమోతి వలె పౌలు తిమోతికి ఎలాగ చెప్తున్నాడు? తిమోతి, యవనేచ్ఛల నుండి నువ్వు దూరంగా పారిపోయా. యవన కాలంలో ఉన్న ఇచ్చులు అవి తుచ్చమైనవి అయ్యా, అవి నీ జీవితాన్ని పాడు చేసి మరి నువ్వేమేం చేయాలి? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతియు, విశ్వాసమును, ప్రేమను, సమాధానముని వెంటాడయ్యా, అది నీకెంతో శ్రేయస్కరమని తిమోతికి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు కదా. అటు రీతిగా ప్రియ దైవజనాంగమా మనం ఎలాగ ఉండాలి? ఒక అపోస్తలుడైన పౌలు తిమోతికి ఏ రీతిగా హెచ్చరించాడో మన బిడ్డలకి మనం ఆ రీతిగా హెచ్చరించాలి. యవన కాలంలో ఉన్న బిడ్డలు బయటికి వెళ్తున్నారంటే ఇంటిలో తల్లిదండ్రులని మీరు ఏం చేయాలంటే మోకరించి వారి నిమిత్తము ప్రార్థన చేయాలి. ప్రభా, నా బిడ్డలు బయటికి వెళ్తున్నారయ్యా, వారి ఇంటికి గృహము చేరే వారింత పర్యంతము వారికి కాపుదలుగా ఉంచమని మీరు ప్రార్థన చేయాలి. మీ ప్రార్థనే వారికి ఒక గొప్ప కంచెలాగా ఉండి వారిని కాపాడుతుందండి. కాబట్టి ప్రియ దైవజనాంగమా, నేను ఈరోజు 4 తండ్రుల గురించి చెప్పా. వారిలో 2 బాధ్యత లేకుండా వారి కుమార్తెలను చెడుతనమునికి అప్పగించిన తండ్రులు, కానీ 2 అయితే బాధ్యత కలిగిన తండ్రులు. వారు తమ కుమార్తెలను చాలా జాగ్రత్తగా కాపాడు. ఎవరో చెప్తారండి? ఒకసారి నేను అడగనా, చెప్తారా? బాధ్యత లేని 2 తండ్రులు ఎవరు చెప్పండి? యాకోబు, దావీదు. గుడ్. బాధ్యత కలిగిన 2 తండ్రులు ఎవరు? మిద్యాను యాజకుడైన ఇత్రో, ఇంకొక అతను ఫిలిప్. వీళ్ళిద్దరు బాధ్యత కలిగిన తండ్రులు. కాబట్టి వారి బిడ్డలు ఎలా ఉన్నారో మనం చూసాం. బాధ్యత లేని వారి బిడ్డలు ఎలా ఉన్నారో కూడా మనం ఈరోజు చూసాం. కాబట్టి బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా ఉండండి. ప్రపంచ పోకడలు బాగాల మీ అందరికీ తెలుసు, న్యూస్లో చూస్తూనే ఉంటారు. కోల్కతాలో భయంకరమైన దుస్సంఘటన జరిగింది. ఒక డాక్టర్ని ఒక ఆగంతకుడు అతి ఘోరంగా, అతి కిరాతకంగా పాడు చేసి చంపాడు. ఇలాంటి ఉదంతాలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. చూడండి, మనం అనుకుంటాం లైమ్ లైట్లోకి వచ్చినవి మాత్రమే జరుగుతాయి అనుకుంటాం. లైమ్ లైట్లోకి రానివి, బ్యాక్గ్రౌండ్లో జరిగేవి, ఇంకా ప్రభుత్వాల చేత కప్పబడిన విషయాలు అనేకవి జరుగుతున్నాయండి. రోజు రోజుకి ప్రపంచ పోకడలు బాగాలేదు. ఇదంతా చూసినప్పుడు మనం ఏం చేయాలి? దేవుని రాకడ బహు సమీపంగా ఉన్నదని ఎరిగి ప్రార్థనలో విశ్వాసముతో మన బిడ్డల్ని పెంచేవారిగా ఉండాలి. ఇక్కడ యవన కుమార్తెలు అనేక మంది ఉన్నారు. మగపిల్లల తల్లిదండ్రులు కూడా మీరు కూడా మీ బిడ్డలకి చెప్పాలి, అయ్యా బయటికి వెళ్తున్నావు, ఏ సహోదరిని చూసినా, ఏ బిడ్డని చూసినా అది నీ సహోదరి లాంటిది అనుకో. అంతేగాని నువ్వు అచ్చోసిన ఆంబోతులాగా ఊరి మీద బరిగి తిరగడానికి లేవురా నాయన. మనం దేవుని యందు భయభక్తులు కలిగి పెరగాలని మగబిడ్డలు ఉన్న తల్లిదండ్రులు కూడా వారిని హెచ్చరించి పంపాలి. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అయితే ప్రార్థించి పంపాలి. మీ ప్రార్థన మీ బిడ్డలకి ఒక కంచెలాగా ఉంటుంది. వారు ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా తిరిగి ఇంటికి రాగలుగుతారు. కాబట్టి దేవుడి మాటలతో మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి భద్రపరుచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన. అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన మా రక్షకుడా రాజా, నీకు వందనాలు ప్రభువా. ఏదైనా మందు ప్రభువా, ఇదిగో నాయన సంఘముతో నాయన మాట్లాడుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభువా. విశేషమైన నీ జ్ఞానముతో నన్ను నింపినందుకు నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయన ప్రపంచ పోకడులు ప్రభువా ఏమీ బాగుండలేదు ప్రభువా. బయటికి వెళ్ళిన బిడ్డలు నాయన క్షేమంగా తిరిగి వస్తారనే నమ్మకము భక్తిగా నాయన దినదినము క్షీణించిపోతుంది ప్రభువా. అయా నాయన కుమారులు కుమార్తెలు అందరూ అట్లనే ఉన్నారు ప్రభా. వారి ఎడల మేము బాధ్యత కలిగి ఎలాగ ప్రవర్తించాలో నాయన వాక్యము ద్వారా మమ్మల్ని మీరు హెచ్చరించారు ప్రభువా. ఇదిగో నాయన యాకోబు నాయన పాపము చేశాడు ప్రభు. అయ్యా నీ మాటలు వినకుండా నాయన నీకు లోబడకుండా జీవించినందుకు తన జీవితంలో ఆ ప్రతిఫలమును నాయన తన పంటను కోసాడు ప్రభు. తన కుమార్తె నాయన జీవితము పాడైపోవడానికి కారణమయ్యాడు ప్రభు. దావీదు కూడా ప్రభు నీకు ఆయాసకరమైన మార్గంలో నడుచుకున్నాడు ప్రభు. అందుకు ప్రతిఫలముగా నాయన తన కుమార్తె యొక్క జీవితము నాయన పాడైపోయింది ప్రభు. ఇవన్నీ మాకు నాయన ఒక ఉదాంతాలుగా మేము సరిచేయబడే ఒక నాయన పాఠములుగా నాయన బైబిల్ గ్రంథములో నిక్షిప్తపరిచినందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా నాయన కానీ ప్రభా నాయన యాజకుడైన ఇత్రో ప్రభా, మిద్యాను యాజకుడైన ఇత్రో ఫిలిప్పు మాత్రము నాయన తన కుమార్తెల ఎడల బాధ్యత కలిగి వ్యవహరించారు ప్రభా. వారి నడతలను కనిపెట్టి చూశారు ప్రభా. వారు ఎక్కడికి వెళ్తున్నారు, వారి యోగక్షేమాన్ని కనుక్కున్నారు ప్రభా. అయా విశ్వాసముతోనూ ప్రార్థనతోనూ వారిని పెంచారు ప్రభా. వారు గొప్పవారుగా నాయన బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డారు ప్రభా. అట్టి గొప్ప కృపను దయచేయండి ప్రభా. తండ్రులకి నాయన బాధ్యత దయచేయండి ప్రభా. పాపం అనే బంధకంలో ఉన్నట్లయితే విడుదల దయచేయండి ప్రభా. అయా వాక్యము సెలవిస్తుంది ప్రభా, మోసపోకుడి దేవుడు వెక్కిరింపవాడు. మనుష్యుడా నువ్వు ఏ పంట విత్తుతావో ఆ పంటను కోస్తావు అంటున్నావు ప్రభా. అయా పాపం అనే బంధకంలో ఉన్న వారిని విడిపించండి ప్రభా. నీవు వారికి ఇచ్చిన స్వాస్థ్యమైన కుమారులను కుమార్తెలనైనా శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో కాపాడుకోవడానికి మీరు కృపను చూపించండి ప్రభా. తల్లులైన వారు కూడా నైనా బిడ్డల నిమిత్తమైనైనా ప్రార్థించేవారిగా, తమ భర్తల నిమిత్తమై ప్రార్థించేవారిగా, ఒక బాధ్యత కలిగిన భర్తల గురించినైనా వారినైనా ప్రార్థించి ప్రయాసపడి మోకరించినైనా నీ సన్నిధానంలో అంగలార్చేవారిగా తల్లులైన వారిని కూడా మీరు సిద్ధపరచండి ప్రభా. విలాప వాక్యముల గ్రంథంలో మీరు అంటున్నారు ప్రభా, రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించమంటున్నావు ప్రభా. అయ్యా నాయన అట్టి గొప్ప ప్రార్థన అనుభవమును నాయన తల్లులైన వారికి దయచేయండి ప్రభా. తండ్రులైతే నాయన వారి నడతల మీద నాయన జాగ్రత్తను వహించి ప్రభా, వారి యొక్క నడతల్లో నాయన శ్రద్ధతో నాయన కనిపెట్టే వారిగా ఉండడానికి మీరు కృపను చూపించమని ఈ భయంకరమైన దినాల్లో ప్రభా నీ ప్రజలమైన మాకునైనా నీ భద్రతను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అన్ని విషయంలో చాలినంత నీ కృపను అనుగ్రహించమని ఈ వాక్యము ఎందరైతే విన్నారో వారి హృదయంలో అది ఫలించడానికి నాయనా అయా వారిలోనైనా ఏమైనా నీకు అవిధేయమైన ఉంటేనైనా వాటిని సరిచేసుకునడానికి నాయన వాక్యం అనే దర్పణము ద్వారా నాయన వారి హృదయంలో ఉన్న ప్రతి చెడ్డమైన కార్యాలను వారికి వెల్లడిపరచమని అన్ని విషయంలో మీరే కృపను అనుగ్రహించమని ముందున్న కార్యక్రమం కూడా నీ చేతులకు అప్పగిస్తూ ప్రభా ఈ కొద్ది మనల్ని పాదాల చెంతకి చేర్చుకోమని మా ప్రియుడు గణరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనని వేడుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.